మీ పుస్తకం ట్రూత్ విదౌట్ అపాలజీ నుండి ఒక కోట్ నా దృష్టికి వచ్చింది. ఈజ్ ఎడ్యుకేషన్ అబౌట్ మేకింగ్ అ లివింగ్ ఆర్ అబౌట్ హ్యావింగ్ అ లైఫ్ వర్త్ లివింగ్? ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న విద్య విలువలతో కూడిన విద్య లేక వ్యక్తిత్వ నిర్మాణ విద్య? ఇటువంటి విద్యను పొందే అదృష్టమున్న వ్యక్తులు తరచుగా అక్రమాలకు, చట్టవిరుద్ధ పనులకు పాల్పడటం మనమెందుకు చూస్తున్నాం? ఎందుకంటే ప్రపంచానికి సంబంధించి మీకు నేర్పబడుతున్నది ప్రతిదీ నిజానికి మీకోసమే కదా. కానీ ఒక ప్రత్యేక అంశాన్ని మీకు పరిచయం చేసినప్పుడు ఎవరికోసం అనే ప్రశ్న ఎప్పుడూ తీసుకోబడదు. నేను ఫైనాన్స్ నేర్చుకున్నాను, ఇంజనీరింగ్ నేర్చుకున్నాను, మెడిసిన్, సైకాలజీ, ఫిలాసఫీ నేర్చుకున్నాను. నేను ఆ విషయాలన్నీ నేర్చుకున్నాను. ఆ నేర్చుకోవడానికంతటికీ ముందు నేను అయి ఉంటుంది కదా. నేర్చుకునే వ్యక్తికి ఎప్పుడూ ప్రాధాన్యత లభించదు. యు ఆర్ బీయింగ్ టోల్డ్ టు లుక్ ఎట్ దాట్, 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 లుక్ ఎట్ దాట్. మీరు ఎప్పుడూ చూడని ఏకైక విషయం ఏమిటంటే అది మిమ్మల్ని మాత్రమే. కాబట్టి ఉదాహరణకు ఎలక్ట్రిక్ కరెంట్ లేక న్యూక్లియర్ అంటే ఏమిటో మీకు బాగా తెలిసినా దానితో ఏం చేయాలో మీకు సరిగ్గా ఎలా తెలుస్తుంది? ఇది చాలా ప్రాథమికమైన అమాయకమైన ప్రశ్న. నేను ఎవరో నాకు తెలియదు కదా. ఎందుకంటే ఆ విషయాన్ని ఎప్పుడూ చర్చించడానికి కూడా ప్రాముఖ్యత లేనిదిగా భావిస్తారు.